వన్ ప్లస్ నాట్ సిఈ6 ఈరోజు దీనికి ఫుల్ రివ్యూ చూద్దాము. ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ బ్రాకెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ఎలా ఉంది, అసలు కొనొచ్చా, కొంటే ఎవరు కొనాలని చెప్పి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఇన్ బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి ఫోన్తో పాటు బ్యాక్ కేస్ అయితే ఇచ్చారనమాట. దానికి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, సిలికాన్ కేస్ క్వాలిటీ. ఫోన్ ఏదైతే కలర్లో ఉంటుందో బ్యాక్ కేస్ కూడా అదే కలర్లో ఉంటుందని చెప్పొచ్చు. అండ్ 80 వాట్ ఛార్జర్ అండ్ టైప్ A to టైప్ C కేబుల్ కూడా మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే ఫోన్ చేతులు పట్టుకున్నప్పుడు ఒక బల్కీ ఫీలింగ్ వస్తుంది. దీనికి ఒక రీజన్ ఉంది, నేను చెప్తాను ఏంటనేది. ఫోన్ చుట్టూ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే వాడారనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే క్రిస్టల్ స్టీల్ ప్రొడక్షన్ అయితే యూజ్ చేశారు. దీని డ్యూరబిలిటీ చూసుకుంటే అంటే కార్నిగోల్లా గ్లాస్ ఉంటుంది కదా, విక్టస్ కానీ, విక్టస్ ప్లస్ కానీ, అదర్ 7A కానీ, వీటితో కంపేర్ చేసుకుంటే మనం దేంతో పెట్టచ్చు అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా డ్యూరబిలిటీ టెస్ట్ అయితే మాత్రం చేసి చూపించలేదు అనమాట. సో చూపిస్తే బాగుంటుంది, అరల్స్ అలాంటి పేరు ఉన్న గ్లాస్ ప్రొడక్షన్ తీసుకొస్తే బాగుంటుంది అనేదే నా ఒపీనియన్. అండ్ ఒక మంచి విషయం ఏం తెలిసిన, IP68 అండ్ 69K రేటింగ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ చెప్పాను కదా, ఈ ఫోన్ చేతులు పట్టుకున్నప్పుడు బల్కీ ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి. దానికి మెయిన్ రీజన్ తెలిసిన ఈ స్మార్ట్ ఫోన్లో ఇచ్చిన బ్యాటరీ. ఎందుకంటే 8000 mAh బ్యాటరీ ఇచ్చారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 80 వాట్ ఛార్జర్ కూడా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మెయిన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 1 hour అయితే మాకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సమ్ టైమ్స్ 1 hour 10 minutes కూడా తీసుకుంటుందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే 15% నుంచి ఛార్జింగ్ పెట్టినప్పుడు నాకు కరెక్ట్గా 1 hour అయింది. 0% నుంచి ఛార్జింగ్ పెట్టినప్పుడు 1 hour 15 minutes అయితే టైం తీసుకుంది అనమాట. ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క SOT ఎలా ఉంది, మన స్క్రీన్ టైం ఎలా వస్తుందంటే మాత్రం నేను ఎంత గిట్గా యూజ్ చేసినా కూడా ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్, BGMI ఆడినాను, మూవీస్ చూస్తున్నాను, 10 గంటల సేపు స్క్రీన్ టైం వస్తుంది అనమాట. లిటరల్లీ 10 hours. నాకు వన్ ప్లస్ నాట్ 6 కూడా అంతే వచ్చింది. వన్ ప్లస్ నాట్ సిఈ6లో ఇంకా 1000 mAh తక్కువ ఉన్నా కూడా 10 hours, 10.5 hour కూడా SOT వస్తుంది అనమాట. మీరు కనుక ఒక రోజుకి 6 గంటల సేపు ఒక SOT ఉందంటే మాత్రం రెండు రోజులు కంటిన్యూస్గా ఈ స్మార్ట్ ఫోన్ వితౌట్ ఛార్జింగ్ మీరు యూస్ చేసుకోవచ్చు. సో 100% బ్యాడ్ డిపార్ట్మెంట్ మాత్రం నేను నెయిల్డ్ ఇట్ అని చెప్తా. అండ్ దాన్ని ఆప్టిమైజ్ చేసిన విధానం కూడా ఎక్సలెంట్గా ఉందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. గైస్, వీడియో మధ్యలో ఒకసారి ఈ స్మార్ట్ ఫోన్ అన్ని కూడా మన సొంత డబ్బులు పెట్టి కొన్ని అన్బాక్స్ రివ్యూ చేస్తుంటాం అనమాట. ఇటువంటి బ్రాండ్ కూడా మనకి రివ్యూ చేసినట్టే కాదు. ఈ వీడియో చూడండి, దీని తర్వాత మన ఛానల్లో వెళ్ళి వేరే వీడియోస్ చూడండి. ప్రతి ఒక్కటి కూడా హానెస్ట్ రివ్యూసే ఉంటుంది. ఎంతో కొంత మీ వీడియో మీకు హెల్ప్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ బటన్ పై క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 50K సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరగాను. ప్లీజ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దాట్. బ్యాటరీ బాగుంది కదా బ్రో, డిస్ప్లే ఎలా ఉందంటే మాత్రం 6.78 inches 1.5K రెజల్యూషన్తో కెమెరా డిస్ప్లే తీసుకొచ్చారు. ఇది వాళ్ళు మెన్షన్ చేస్తుంది ఏంటంటే పీక్ బ్రైట్నెస్ 3600 చెప్తున్నారు అనమాట. దీనికి పీక్ బ్రైట్నెస్ ని. అండ్ HPM మోడ్లో కూడా దీనికి డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకుంటే 1800 అయితే వెళ్తుంది అనమాట. మా టెస్టింగ్లో నేను సన్లైట్లో యూజ్ చేస్తాను, అవుట్డోర్లో బీరోస్ కోసం కూడా వెళ్ళినప్పుడు సన్లైట్లో యూజ్ చేస్తాను అనమాట. డిస్ప్లే క్వాలిటీ మాత్రం అవుట్డోర్లో చాలా బ్రైట్గా ఉంది. ఎక్కడ మీకు బ్రైట్నెస్ తక్కువ అనే ఫీలింగ్ మాత్రం నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయరు. అండ్ డిస్ప్లే కలర్స్ కావచ్చు, మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. నేను నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తున్నప్పుడు HDR సపోర్ట్ ఉంది, కానీ HDR10+ సపోర్ట్ అయితే లేదు. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా మనకి HDRలో నెట్ఫ్లిక్స్లో అయితే లేదని చెప్పొచ్చు అనమాట. బట్ యూట్యూబ్లో కానీ ఆ కలర్స్ కానీ, కాంట్రాస్ట్ కానీ, AMOLED డిస్ప్లేస్ ఉన్న కాంట్రాస్ట్ కానీ, ఎవ్రీథింగ్ కూడా సరే డిస్ప్లేలో ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ బెజల్స్ కూడా చాలా అంటే చాలా థిన్గా ఉంది, 100% చెప్పగలుగుతా. అండ్ ఈవెన్గా ఉందని చెప్పను, చూడడానికి మనకి ఈవెన్గా ఉన్న కార్నర్స్లో కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది అనమాట. ఎక్సెప్ట్ నాకు డిస్ప్లేలో మాత్రం మేజర్ కంప్లైంట్స్ మాత్రం ఖచ్చితంగా లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే క్వాలిటీనే ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇచ్చినారు మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అండ్ ఈ డిస్ప్లేలో మనకి దీనికి పీక్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 144 Hz అంటున్నారు కదా. మెయిన్ టెస్ట్ చేసినప్పుడు నాట్ ఈవెన్ సింగిల్ యాప్ కూడా 144తో టచ్ అవ్వలేదు అనమాట. అన్ని కూడా 120 అవుతుంది. ఈవెన్ BGMI కూడా స్మూత్ 95 సపోర్ట్ చేస్తుంది. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్తో కూడా సరే 144 అయితే రీచ్ అవ్వడం లేదు, 90లోనే ఉందనమాట. సో 144 అనేది వీళ్ళు ఎందుకు ఇచ్చారనేది నాకైతే అర్థం కాలేదు. మేబీ ఫ్యూచర్ యాప్స్ లేదన్నా కూడా సపోర్ట్ తీసుకురావచ్చేమో. బట్ ప్రజెంట్కి అయితే మాత్రం మీకు 120లోనే రన్ అవుతుంది అనమాట. 144 అయితే స్విచ్ అవ్వడం లేదు. అండ్ ఈ డిస్ప్లేలో మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్. చాలా ఫాస్ట్గా సెక్యూర్ అండకోతుంది, రెస్పాన్సివ్నెస్ బాగుంది. బట్ ప్లేస్మెంట్ చాలా కిందకి ఇచ్చారు. చూడండి, ఇంత పెద్ద డిస్ప్లేకి ఇంత కింద ఇస్తే ఎలా, అట్లీస్ట్ ఇంతకన్నా ఇచ్చింటే బాగుంటుంది నా ఒపీనియన్. చాలా అంటే చాలా కిందకి ఇచ్చింటారు. ఆ ప్లేస్మెంట్ విషయం మాత్రమే కంప్లైంట్. అదర్ దెన్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో నాకైతే మాత్రం ఒక కంప్లైంట్ కూడా లేదని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. డిస్ప్లే బాగుంది కదా బ్రో, స్పీకర్స్ ఎలా ఉందంటే 2 స్పీకర్లు ఇచ్చినారు. స్టీరియో స్పీకర్స్ అయితే మనకు వస్తుంది అనమాట. ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ కింద అయితే యాక్ట్ అవుతుంది. స్పీకర్ క్వాలిటీ, లౌడ్నెస్ మాత్రం చాలా లౌడ్గా ఉంది. మీరు వాల్యూమ్ డబుల్ టైం ప్రెస్ చేస్తే అప్ టు 300% వరకు కూడా వాల్యూమ్ బూస్ట్ అవుతుంది. నథింగ్ బట్ అవన్నీ కూడా జిమ్మిక్సే. అది పక్కకు పెట్టేస్తే లౌడ్నెస్ మాత్రం 100% బాగుందన్నమాట. మీకు కాల్స్ రింగ్ అయినప్పుడు కావచ్చు, అండ్ మీరు సాంగ్స్ వింటున్నప్పుడు కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మీకు లౌడ్నెస్ అయితే మాత్రం 100% బెటర్గా ఉంది. కాకపోతే
ఆడియో క్లారిటీలో కానీ, సెపరేషన్‌లో కానీ, ఆ బేసు, థంపు ఇవన్నీ కూడా మరి అంత ఎక్కువ ఫీల్ అవ్వలేమనమాట. 70% దాటిన తర్వాత ఆడియోలో డిస్టార్షన్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. స్పీకర్ క్వాలిటీలో మనకి ఎటువంటి డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు కానీ, బట్ ఇంకొంచెం బెటర్ స్పీకర్స్ అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేస్తా ఈ ప్రైస్ బ్రాకెట్‌లో. ఎందుకంటే రూ. 30,000 దాటేస్తుంది కాబట్టి 100% బెటర్ ట్యూనింగ్ ఉంటే స్పీకర్స్ తీసుకొచ్చింటే బాగుండనేదే నా ఒపీనియన్. కానీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్‌ని మనం టెస్ట్ చేసినప్పుడు వచ్చేసి యాంటీ బెంచ్‌మార్క్ స్కోర్ చూసుకుంటే 1.1 మిలియన్ అయితే స్కోర్ చేసింది. వాళ్ళ టెస్టింగ్ టెంపరేచర్ కూడా 39-40 వరకు మ్యాక్స్ అయితే రీచ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ స్కోర్స్ పక్క పెట్టేస్తే రియల్ లైఫ్‌లో బీజిఎంఐని ఆడినప్పుడు స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్‌గా ఈ ప్రాసెసర్‌కి 120 FPS సపోర్ట్ చేస్తుంది కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, 90 FPSకే పెట్టిండారనమాట. సో ఈ 90 FPSలో గేమ్ ప్లే ఎలా ఉందంటే మాత్రం నేను గేమ్స్ ఆడినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా మీరు గేమ్స్ ఆడుతూ ఉంటే ఏసీ కండిషన్‌లో ఏసీ ఆన్ చేసుకొని 26-25 డిగ్రీస్ పెట్టి మీరు ఆడుతూ ఉంటే ఎక్కడ మేజర్‌గా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ అబ్జర్వ్ చేయరు. ఐ మీన్ చిన్న ల్యాగ్స్, చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటుంది కానీ మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ మీరు అబ్జర్వ్ చేయరనమాట. అదే నేను ఇంట్లో ఫ్యాన్ కింద ఆడుతా ఉన్నప్పుడు మాత్రం ఒక 1 అవర్ 3/4 గంట సేపు మేము ఆడింటారు. ఒక 70 FPSకి 80 FPSకి పడిపోతుంది అనమాట. మళ్ళీ ఫోన్ కూల్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇదైతే అబ్జర్వ్ చేశానమాట. మేబీ ఇది ఏదైనా ఆప్టిమైజేషన్లో ఇష్యూవా లేదా CPU ఎక్కువ థ్రోట్లు అయిపోతుందా లేదా నాకు అర్థం కావడం లేదు. బట్ నేను ఫ్యాన్ కింద ఆడినప్పుడు కూడా ఈ ఇష్యూతో అబ్జర్వ్ చేశాను. బట్ స్టూడియోలో వచ్చి ఏసీ కింద ఆడినప్పుడు మాత్రం ఈ ఇష్యూ అయితే నేను నోటీస్ చేయలేదు. ఓకేనా, ఈ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నా. బట్ ఓవరాల్ మాత్రం 30,000 దగ్గర మంచి గేమ్ ప్లేని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ 7s Gen 4ని 30,000 దగ్గర యాక్సెప్ట్ చేయాలా అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా నార్మల్ యాప్స్ అవన్నీ కూడా మనకి సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కాల్స్ కావచ్చు, ఏదైనా మల్టీ టాస్కింగ్ యాప్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ కూడా మీకు మేజర్గా ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ మీరు అబ్జర్వ్ చేయరనమాట. ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ యూఐలా కావచ్చు, ఎక్కడ కూడా సరే చాలా బెటర్గా ఉంది. నార్మల్ యాప్స్కి అయితే మాత్రం ఈ ప్రాసెసర్ పెద్ద ప్రాబ్లం లేదు కానీ బట్ గేమింగ్ కోసమే తీసుకుంటారంటే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోమంటాను. కమ్యూనిటీ కెమెరా డిపార్ట్మెంట్ దీనికి స్పెక్స్ అయితే మాత్రం మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది, బ్యాక్ సైడ్ ఒకే ఒక కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా. ఏదైనా ఒక డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ కానీ 3x కానీ 2x కానీ ఇచ్చింటే బాగున్నాయి నా ఒపీనియన్. అదర్ దెన్ నేను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక టెలిఫోటో లెన్స్. ఎందుకంటే నథింగ్ 4Aలో కూడా టెలిఫోటో లెన్స్ ఇచ్చారు కదా, 3x టెలిఫోటో లెన్స్. వీళ్ళు కూడా అదే ప్రజెక్ట్ తీసుకొస్తున్నారు కాబట్టి టెలిఫోటో లెన్స్ ఇచ్చింటే బాగుండని నా ఒపీనియన్. మెయిన్ కెమెరాస్ తీసిన ఫోటోస్ మాత్రం కలర్స్ చాలా బాగుంది, ఇమేజ్ షార్ప్ గా ఉంది, షాడోస్ బాగా ఎలివేట్ చేస్తుంది, హైలైట్స్ కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట. డైనమిక్ రేంజ్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల ఈ స్మార్ట్ ఫోన్ లో మెయిన్ కెమెరాలో చాలా వరకు బెటర్గా ఉంది. ఆ సింగిల్ కెమెరాలో తీసిన ఫోటోస్ అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ ఒక 9 to 8 ఫోటోస్ అయితే మాత్రం మీకు చాలా బాగా వస్తుంది. ఒకటి 2 ఫోటోలు ఒక పింక్ స్టోన్, ఒక రెడ్ స్టోన్ వస్తుంది. అది తప్పించి మేజర్ ఆఫ్ ది ఫోటోస్ లో బాగుందన్నమాట. అండ్ డైనమిక్ రేంజ్ లో కూడా సమ్ టైమ్స్ ఎగ్జాక్ట్ గా మన సన్ బ్యాక్ సైడ్ ఉందంటే మాత్రం 1-2 ఫోటోల్లో మన ఫేస్ దగ్గర వైట్నింగ్, స్కిన్ వైట్నింగ్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారనమాట మెయిన్ కెమెరాలో. అండ్ ఎటువంటి డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ లేదు కాబట్టి 2x ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట. అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ ఒక 5 నుంచి 6 ఫోటోలు మనకి ఎడ్జ్ డిటెక్షన్ బాగుంటే ఒక 3 నుంచి 4 ఫోటోలు అయితే మాత్రం మనకి ఎడ్జ్ డిటెక్షన్ బాగుండదు. ఇమేజ్ షార్ప్నెస్ 2x ఆప్టికల్ జూమ్ లేదు కాబట్టి కొంచెం షార్ప్నెస్ తగ్గుతుంది అనమాట 1xకి 2xకి. దాన్ని మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. బట్ ఎప్పుడో ఒకసారి అకేషన్గా మీరు 2x ఫోటోస్ తీసుకుంటారంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఈ స్మార్ట్ ఫోన్తో చేయని చెప్పొచ్చు. ఇంకా సెల్ఫీ కెమెరా కూడా చాలా వరకు ఫోటోస్ అన్ని బాగుంది. బట్ మేజర్ ఆఫ్ ది ఫోటోస్లో నాకు ఏదో పింక్ స్టోన్ వస్తుంది అనమాట. కొన్ని ఫోటోస్లో కలర్స్ బాగుంది, కొన్ని ఫోటోస్లో పింక్ స్టోన్ వస్తుంది. అది ఎందుకని నాకు అర్థం కాలే. ఫ్రంట్ కెమెరా మాత్రం నిజంగా నన్ను సాటిస్ఫై చేయలేకపోయింది అనమాట. కానీ వైడ్గా ఉంది, ఫీల్డ్ ఆఫ్ వ్యూ బెటర్గా ఉంది, డైనమిక్ రేంజ్ కొన్నిసార్లు బాగా వస్తుంది, కొన్నిసార్లు బాగా రావడం లేదు. సో ఖచ్చితంగా చెప్తాను ఫ్రంట్ కెమెరా కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ఉంది. అప్డేట్లో నేను సాల్వ్ చేయాలని మాత్రం మెన్షన్ చేస్తున్నా. ఇంకా వీడియోస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో 4K 30 FPSలో వీడియో క్వాలిటీ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. ఐ మీన్ 4K 60 ఇచ్చిండొచ్చు, ఈ ప్రాసెసర్ క్యాబిలిటీలో రెస్ట్రిక్షన్ ఏమి తెలియదు కానీ 4K 30 FPSలో మాత్రం వీడియో క్వాలిటీ షార్పర్గా ఉంది. ఆ 4Kలో క్రిస్పీనెస్ కానీ, ఆ స్కిన్ టోన్స్ కానీ, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా బెటర్గా ఉందన్నమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్టెబిలైజేషన్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో వచ్చిన 4K 30 FPS ఫుటేజ్ మాత్రం. ఇంకా ఫ్రంట్ కెమెరాలో కూడా మనము 4K 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి దానికి వీడియో క్వాలిటీ కూడా చాలా వరకు బెటర్గా ఉంది, కలర్స్ కూడా బెటర్గా ఉంది. కాకపోతే డైనమిక్ రేంజ్ లేదు, ఓవర్గా బూస్ట్ అయిపోతుంది అనమాట. అది ఒక్కటి అబ్జర్వ్ చేస్తాను. అదర్ దెన్ 4K 30 FPSలో క్రిస్పీనెస్ కానీ, క్లారిటీ కానీ, షార్ప్నెస్ కానీ బెటర్గా ఉంది. కానీ డైనమిక్ రేంజ్ ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం నన్ను అడిగితే ఈ ప్రైస్ ప్యాకెట్లో యావరేజ్గా ఉంది. ఎందుకంటే ఇదే ప్రైస్ ప్యాకెట్లో వస్తున్న నథింగ్ 4Aలో మనకి డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ ఇవ్వడం వల్ల అది మనకు కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. 100% చెప్తాను కెమెరా డిపార్ట్మెంట్ నథింగ్ 4A దీనికైనా బెటర్గా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్పొచ్చు. ఇంకో OS ఎక్స్పీరియన్స్ Oxygen 16తో వస్తుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16తో వస్తుంది మనకి. సో నేను టెస్ట్ చేసినప్పుడు నాకు మాక్సిమం ఎక్కడ ల్యాక్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ OS ఎక్స్పీరియన్స్ పరంగా అబ్జర్వ్ చేయలేదు అనమాట. చాలా స్పీడ్గా ఉంది, రెస్పాన్సివ్నెస్గా ఉంది, స్మూత్గా ఉంది.
ఎక్కడ కూడా మీకు మేజర్గా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ అబ్జర్వ్ చేయరు. కాకపోతే బ్లోట్వేర్ యాపిక్స్ కావచ్చు, కొన్ని విడ్జెట్లో కొన్ని యాడ్స్, న్యూస్ ఇలాంటి కొన్ని అయితే ఉంటుంది. దాన్ని అన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. బట్ అవి కూడా రిమూవ్ చేస్తే బాగుంటుంది. ఆక్సిజన్స్ అంటే క్లీన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి బ్లోట్వేర్కి మాత్రం ఎప్పుడు నేను అగైనెస్ట్, ఓకేనా. సో అవన్నీ రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది. లాక్ స్క్రీన్ మ్యాగజైన్ అని చెప్పేది గ్లాన్స్ ఇవన్నీ ఉంటుంది. బట్ అదర్ దెన్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం 30,000 రూపాయల దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ ప్రైస్ బ్రాకెట్లో. బట్ ఏంటంటే ఒక బ్లోట్వేర్ రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది. సరే బ్రో, 30,000 రూపాయలు పెట్టి ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా బ్రో? సింగిల్ వర్డ్లో చెప్పమంటే మాత్రం ఫస్ట్ దీంతో ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకుందాము. మళ్ళీ నేను చెప్తానమాట. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్లో ప్రోస్ చూసుకుంటే మెయిన్ డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లే కావచ్చు, బ్రైట్నెస్ కావచ్చు, మూవీస్ చూస్తున్నప్పుడు మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ బెటర్గా ఉంది కాబట్టి దీనికి ఒక మేజర్ ప్రో కింద నేను యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనికి ఒక బ్యాటరీ 8000 mAh బ్యాటరీ కావచ్చు, 80 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇవ్వడం కావచ్చు. అండ్ దీనివల్ల యాక్టివ్ చేసిన విధానము 10 hours ఆఫ్ SOT ఇవన్నీ ఉండడం వల్ల దీనికి ఒక మేజర్ ప్రో కింద, సెకండ్ మేజర్ ప్రో కింద నేను యాడ్ చేస్తున్నా. అండ్ థర్డ్ మేజర్ ప్రో చూసుకుంటే ఓఎస్ ఎక్స్పీరియన్స్ 30,000 రూపాయల దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను అనమాట. Exynos 16 ఎక్స్పీరియన్స్ మాత్రం. సో బ్లోట్వేర్ ఉంది లేదని చెప్పను, బట్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటే ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం బెటర్గా ఉంది కాబట్టి దీని ఒక మేజర్ ప్రో కింద అయితే నేను యాడ్ చేస్తున్నా. ఇంక ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ కాన్స్ చూసుకుంటే మేజర్ కాన్ వచ్చేసి కెమెరా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ కానీ 3x కానీ 2x ఆప్టికల్ లెన్స్ లేదు కాబట్టి, అండ్ ఇచ్చిన మెయిన్ కెమెరా కూడా అంత ప్రాపర్గా ఏం లేదు, పని కానిస్తుంది అంతే. కాబట్టి దానికి కూడా ఒక మేజర్ కాన్ కింద మెన్షన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ కెమెరాస్లో కాంప్రమైజ్ అయ్యారు కదా, అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఇచ్చినారంటే అదే 7S Gen 4 ప్రాసెసర్ అనేది ఇచ్చినారు కాబట్టి అట్లీస్ట్ ఈ ప్రైస్ బ్రాకెట్లో 8500నో 8400 డైమెన్సిటీ ప్రాసెసర్స్ కావచ్చు, 7 Gen 4 కావచ్చు, 8S Gen 3, 8S Gen 4 ప్రాసెసర్ కూడా తీసుకురావచ్చు, ఓకేనా. సో అవి ఇవ్వలే కాబట్టి దాన్ని కూడా ఒక మేజర్ కాన్ కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నా. సో ఈ స్మార్ట్ ఫోన్ ప్రోస్ అండ్ కాన్స్ మీ ముందు పెట్టేస్తాను, మీరు డిసైడ్ అవ్వండి. బట్ నన్ను అడిగితే మాత్రం 30,000 రూపాయలు అనేది ఈ స్మార్ట్ ఫోన్కి ఓవర్ ప్రైసింగే. ఒక 26, 27 లోపల తీసుకొస్తే ఒక మల్టీమీడియా ఎక్స్పీరియన్స్కి నాకు బ్యాటరీ ఎక్కువ కావాలనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ యూస్ చేసుకోవచ్చు. లేదు నాకు పర్ఫార్మెన్స్ కోసం కావాలా, నేను ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటా, లేదా నాకు కెమెరాస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారంటే మాత్రం వాళ్ళని ఈ స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి దూరంగా ఉంటా. నీకు పర్ఫార్మెన్స్ కానీ ఆర్ఎల్స్ కెమెరాస్ కానీ రిక్వైర్మెంట్ లేకపోతే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ మీరు వెళ్ళండి. ఆర్ఎల్స్ ఈ రెండిట్లో మీకు ఏ ఒక్క రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఈ స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి అది ఏ ప్రైస్ బ్రాకెట్లో వచ్చినా కూడా నేను దూరంగా ఉన్నానని చెప్తా. ఐ హోప్ OnePlus Nord C6 గురించి మీకు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా చేయండి, ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. దివ్ సెరవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.